దయాకర్ గారు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కాదు, క్షమాపణ చెప్పాలి. ఇది సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న డిమాండ్ ఒక ఎత్తు. రెండు, మీకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉంది. మీరు కూడా ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటుడుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా కొంచెం ఆ రంగానికి సంబంధించిన వ్యక్తే. రెండోది, కేటీఆర్కు క్షమాపణ చెప్పరా? కేటీఆర్ కూడా క్షమాపణ చెప్పాలి కదా. కేవలం అక్కినేని కుటుంబాన్ని లాగటం తప్పు, అందులోను కేటీఆర్కు దానికి లింక్ చేయడం తప్పు. మరి క్షమాపణ చెప్తారా లేదా క్షమాపణ మీరు చెప్పిస్తారా? గుడ్ ఆఫ్టర్నూన్ సతీష్ భాయ్ అండ్ మిత్రుడు. గుడ్ ఆఫ్టర్నూన్. కూడా ఒక మహిళ పట్ల జరిగిన తన మాటల వల్ల జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పింది. దాన్ని మనం ఏమనాలి, ఒక మంచి పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ విషయం అనేది రాజకీయం. వాళ్ళు కోరుకోవడము, డిమాండ్ చేయడం అనేది కూడా అది వాంఛనీయమే. ఎందుకంటే జరుగుతుంది కదా, అట్లా అలా కోరుకుంటారు, ఆ విషయం ఉంటది. కానీ అది సురేఖ గారి యొక్క డిస్క్రిప్షన్కి అవుతుంది. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాతోని రఘునందర్ గారి ఎపిసోడ్ ను ఏ విధంగా చేసిండ్రో మనకు తెలుసు. దాంట్లో అంతలా ఆయనకు బాధ అనిపించింది చూడు. అసలు మరి అక్క, అప్పుడు నన్ను అన్నప్పుడు నీకు బాధ అనిపించలేదా? ఇప్పుడు నిన్నంటే బాధపడుతున్నావు అంటే నువ్వే చేసినట్ట, నువ్వే చేయించినట్ట. ఒక మాట అంటే ఎట్లా బాగుంటావు అంటే, మహిళ ఎవరైనా సరే నా సోదర సమానులు, అట్లా చేయడం ఎవరైనా సరే తప్పు, వెంటనే వారిని శిక్షించాలి. మా పార్టీలో ఎవరైనా సరే అని చెప్పాలి. ఇప్పుడు గుర్తొచ్చింది అక్క నీకు బాధ ఎట్లుంటదో, నాకు అన్నప్పుడు ఎట్లా పోయింది అక్క అని అంటే, ఇలా పురుషునికి మహిళలకు ఒకే ఏమంటారు తీరుగా చూసే పనిలో మనోడు ఉన్నాడు. మరి ఆ రోజు దాని పేరు ఏం పేరు, మన ఫ్రీ బస్సు పెడితే రికార్డింగ్ చేసుకుని బస్సు లెక్క అన్నాడు. ఇది అంతా కూడా కేటీఆర్ వల్ల జరుగుతున్న అనర్థం. ఇది తెలుగు ఇండస్ట్రీకి అని కాదు, తెలుగు సమాజానికే. డెఫినెట్ గా సినిమా వాళ్ళు గతంలో కూడా, నేను పద్మావతి విషయంలో అప్పుడు నేను ఇంకేం సినిమాలు ఏం నటించలేం చేయలేదు. పద్మావతి విషయంలో రాజాసింగ్ ఒక మాట తూలితేనే ఆ రోజు చాలా పెద్ద ఎత్తున రచ్చాయి, మీరు గమనించుంటారు. కాబట్టి మహిళలు ఎవరైనా మహిళలే. వృత్తిని బేస్ చేసుకోను, ఇంకొకరిని బేస్ చేసుకోను మనం కించపరిచినట్టుగా ఉండడం అనేది తప్పని తెలిసే ఇలా సురేఖ ఒక అడుగు ముందుకేసి నేను నాకే కాంట్రడిక్టెడ్ గా ఉన్నట్టు కనిపించింది కాబట్టి రిట్రీట్ అయిన దాన్ని మనం మంచిగా చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయం అంటే బీఆర్ఎస్ చేస్తుంది. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ వివాదంలోకి అక్కినేని కుటుంబాన్ని లాగటం, సమంత క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, అది సమంజసంగా ఉందా? మీరు కూడా కొంత సోషల్ ఇప్పుడు సమంజసం అయితే సురేఖ గారే దానికి రిజైండర్ ఇచ్చేవారా? అది సంప్రదాయం కాదనే ఉద్దేశంతోనే కదా వారి అలా రిట్రీట్ అయింది. దానికి బీఆర్ఎస్ వాళ్ళు సంకలనం కొట్టుకోవడం. ఇంకా నేను ఒక మాట చెప్తా, నేను ఇంతకుముందు నేను కాఫీ తాగడానికి పోయినా, నేషనల్ మీడియాకు మొత్తం ఇదే ఇష్యూ. వీళ్ళు కిరాయి కట్టే నేషనల్ మీడియా, మోడీకి సంకనాకి నేషనల్ మీడియా చేస్తుంది అంతా కూడా. ఇది మనోడు ఉన్నాడు కాబట్టి దీన్ని కూడా ట్రోల్ చేసుకోవచ్చు. మన కిషాంత్, నీకు మణిపూర్ లో మహిళ మంటల్లో తలబడుతుంటే ఒక్క దరిద్రం సన్నాసిగానికి తెలవలే, ఒక్కనికి కూడా. ఒక మాట అంటే దానికి రిజైండర్ ఇస్తే కూడా దాన్ని నేషనల్ ఇష్యూ కంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు కూడా. అంటే ఏంది, దీన్ని రాజకీయ లబ్ధి పొందడానికి చేస్తున్నారు. నేను అంటున్న ఒక మాట, ఇలా కేటీఆర్ అన్నది ఎందుకు రాలే ఆడవాళ్ళని రికార్డింగ్ చేయమని అన్నది? మీడియా మేనేజ్మెంట్ తో ఒపీనియన్ క్రియేట్ చేయాలనుకుంటుండ్రా? మూసి కూల్చివేతలు చేయలే మనం. దాన్ని ఎన్యుమరేషన్ జరుగుతున్నది, కౌంటింగ్ ఎక్కడెక్కడ ఆర్బిఎక్స్ అని పెట్టి ఇట్లా చేస్తుంటే మూసి కూల్చివేతలు హైడ్రాకు అటాచ్ చేసి మూసి దగ్గర కూల్చివేతలు చేస్తుంటారు. మరి ట్రోల్ చేసే రకంగానే దీన్ని కూడా చేయాలనే ఆలోచన. అంటే దయాకర్ గారు, కొండా సురేఖ అలాగే ఎంపీ రఘునందన్ రావు కలిసి ఉన్న ఫోటో పెట్టడం, దానికి ఆమె హట్ అవ్వటం, కన్నీళ్లు పెట్టడం, ఆ రోజు ఆ విషయంలో ఆమె పట్ల సానుభూతి వ్యక్తమైంది. నేను కాదనటం లేదు, అదే ఒక మంత్రి స్థాయిలో కన్నీళ్లు పెడుతున్నారని నాలాంటి వాళ్ళు కూడా బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఈ వివాదం సంబంధించి సరే కేటీఆర్ రెస్పాండ్ అవ్వలేదని ఆమె మాట్లాడారు, రాజకీయంగా మీరు మాట్లాడొచ్చు, వాళ్ళు మాట్లాడొచ్చు.
కానీ ఇప్పుడు ఈ అక్కినేని కుటుంబాన్ని తేవటం, సమంత లాంటి ఒక స్ట్రాంగ్ ఉమెన్ ని తేవటం అనేది ఖచ్చితంగా అది చూడడానికి ఇప్పుడు వాస్తవానికి అక్కినేని గారి కుటుంబమా కాదా అనే విషయం కూడా పక్కన పెట్టాలి. ఒక మహిళ సమంతకు తన ఓన్ క్రెడిబిలిటీ కూడా ఉన్నది. నాట్ ఈవెన్ ఏదో అక్కినేని కుటుంబంతో అసోసియేట్ కాగానే అని కాదు కదా, వాళ్ళ మాజీ కోడలు కాబట్టి రెస్పాండ్ అయ్యే హక్కు వాళ్ళకు ఉంది. సమంత ఉంది కాబట్టి ఇట్ బికమ్ ఎ నేషనల్ ఇష్యూ. ఎస్, దట్స్ వాట్ నేషనల్ ఇష్యూ. చేస్తున్నది ఎవరు, చేయాల్సింది ఎవరు, చేస్తున్నది ఇప్పుడు సమంతకు సంబంధించిన అంశంలో ఎవరెవరు ఎందుకు వాళ్ళకి భుజాలు తడుముకుంటారో కూడా తెలుసు. కాబట్టి నేను అందుకని నేషనల్ మీడియా ఇష్యూలో కూడా బీజేపీని ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నా, బీజేపీ ఏది చేసినా అది అక్కడ వాళ్ళ పార్ట్నర్స్ కు బెనిఫిట్ అయ్యే ఆట ఆడుతున్నది. ఇంకా లోపల కూర్చున్నాడు, కనుగుల కూర్చున్నాడు కేసీఆర్, ఇంకా బయటికి వెళ్ళలే. అన్ని మంత్రాలు అపరిచానక్యులు. నేషనల్ మీడియా ఓకే, కొందరు ప్రొవోక్ చేస్తున్నారు అంటున్నారు. మరి సినిమా ఇండస్ట్రీలో అందరూ పెద్ద నటులు రెస్పాండ్ అయ్యారు కదా. ఒక సమస్యలో ఉంది అని క్రియేట్ చేయడానికి లోపల కూర్చొని ఏదో బేతాల మాంత్రికులాగా మంత్రాలు వేసినా మంత్రాలు రాలవు. దాన్ని పెద్దగా మీరు దాన్ని ఎక్స్పోజ్ చేసి పరువు పోతున్నది ఎవరో తెలుసుకోండి మీకు మీరే. అవుతుంది ఇది కృషాంక్ గారు అడుగుతున్నది. ఏమంటారు, ఎట్లా ఏమంటారు? తప్పు జరిగింది, ఒప్పుకోండి, క్షమాపణ చెప్పండి, ఇష్యూ క్లోజ్ అవుతుంది అంటున్నారు కృషాంక్ గారు. ఎవరు రాజకీయం చేయట్లేదు, మేము నిజంగా కిరాయి ఇస్తేనే సినిమా పెద్దలందరూ రెస్పాండ్ అవుతున్నారు అని అడుగుతున్నారు. కాదు, ఎవరు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటున్నారు. మీ తలకాకు దెబ్బ తాగితే మోకాలకు రాసినట్టున్నది మీ పంచాయతీ. అది సమంత డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ గారు మనిషి కాదా? ఆయనకు మానవ హక్కులు ఉండవా? రెండవది రేవంత్ రెడ్డికే బుర్ర ఉన్నది. కృష్ణ గారు ఒక్క నిమిషం దయకర్గా రెస్పాండ్ అవ్వండి. సమంత గారు వారికి జరిగిన అవమానానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు, దానికి బీఆర్ఎస్ సంబంధం లేదు. సమంత గారు ఏమన్నా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ బేరర్ గా? నేను సమంత గారి గురించి మాట్లాడతలేనండి, మీరు ఏం వింటున్నారో ఏమో. నేను కేటీఆర్ గారి గురించి నీకు ఆయనది మీ డిమాండ్ కు సురేఖ గారు స్పందిస్తారు, వారిని అడగండి మీ డిమాండ్ ఏది, మన ఏంది కేటీఆర్. సురేఖ గారు పెట్టండి అయిపోతుంది. కానీ ఇప్పుడు మీకు అసలు విషయం చూడండి, రఘునందన్ గారితో సురేఖ గారి బొమ్మ పెట్టి చేసిన దరిద్రపు ఎవడో వాడు సన్నాసి గాడు. అక్కడి నుంచే కదా మూలం అదే కదా, మూలం అదే కదా. ఇలా ఎట్లా ఉంటారు రఘునందన్ సురేఖకి ఎట్లా ఉంటారు అనేది కృషాంక్ కూడా తెలుసు. కానీ ఇట్లాంటి నీతి భాష్యమైన పోస్టులు పెట్టిన మీద మీ పార్టీ విధానం ఎట్లా ఉంది? ఇలా సురేఖ మీద మీరు కక్ష తీర్చుకున్నట్టు ఉన్నది తప్పితే మేమే పెట్టిన బాధలేదు. ఇప్పుడు సురేఖ గారు సమంత గారు అన్నందుకు బాధపడుతుంది, కానీ సురేఖ గారి మీద ఎవడో పెట్టిన దాని మీద వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు కనబడుతుంది తప్పితే వీళ్ళకు ద్వేషం ఉన్నట్టు కనబడతలే. అట్లా పెట్టాలి, మంచిగా అయింది అన్నట్టు. కాబట్టి మహిళల పట్ల మాకున్న కన్సోల్ ఏందో ఒక మహిళగా తను స్పందించింది. నేను వ్యక్తిగతంగా కూడా చెప్తున్నా, సమంత మాకేం పరిచయం లేదు, లేకపోతే సమంత చాలా మంచి నటి, అంతేకాకుండా ప్రెస్టీజియస్ సౌత్ ఇండియన్ ఆమె. మాకు కూడా అనిపించింది, ఎందుకు అరే ఈ పంచాయతీలో తను రావడం, అది కూడా రాజకీయ ప్రమేయాలతో రావడం అనేది వాంఛనీయం కాదు. అది అన్ని రకాలుగా అనర్థాలను చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ ప్రాస్పరస్ గా ఉండాలి. వాళ్ళు ఎవరిన్ని రాజకీయాలు ఉన్నా చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు వాళ్ళు కొంత న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆ న్యూట్రాలిటీని కంటిన్యూ చేసేటట్టు ఉండాలి. వాళ్ళు స్పందించడాన్ని నేను వ్యతిరేకించను. దానికి సురేఖ గారికి సంబంధించిన అంశంలో ఆమె క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన అంశంలో అక్కినేని గారి కుటుంబం రిసీవ్ చేసుకుంటుందా, లేకపోతే ఆమెను వ్యతిరేకిస్తారా, లేకపోతే సమంత గారు వ్యక్తిగతంగా దాన్ని పట్టించుకుంటారా లేదా అనే విషయం పెడితే సినిమా ఇండస్ట్రీ మాత్రం బాధపడుతుంది. ఏ సమస్య అయినా కూడా మమ్మల్ని దయాకర్ గారు హీరో నాగార్జున కూడా లీగల్ నోటీసులు పంపించబోతున్నారు మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఆయనకు రైట్ ఉన్నది, ఎందుకంటే ఆ రోజు తన కోడలు. రెండవది ఈ మధ్య కాలంలో ఆయనకు బాధ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం
ఎన్ కన్వెన్షన్ కూల్చడం వల్ల ఆయనకు కూడా ఎక్కువ ప్రభుత్వం మీద కొంచెం కోపం ఉన్నది. రెండోది దాన్ని పెట్టి దీని మీద వేస్తుందని చెప్పాను, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ పరువు కూడా పోతున్నారు, చేస్తారు, దానికి సమాధానం చెప్తారు. కానీ మధ్యలో సందిట్లో సడేమియలాగా వీళ్ళు వచ్చి బయటకు వచ్చి మీరు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి, ఇంటికి పోయి చెప్పాలి, లేదో నేను టీవీలో చూస్తున్నా. ఇది మీకు సహేతుకం అనిపిస్తే అనేది మీరు డిమాండ్ చేయండి మా క్రిషాంక్. ఎందుకంటే అఫ్ కోర్స్ మా కేటీఆర్ ఏమంటే ఉంటాడు, ఫ్రెండ్ గా ఉంటాడు, లేకపోతే తమ్మునుకుంటాడు, కాబట్టి ఆయన డిమాండ్ చేయొచ్చు. అది సురేఖ గారు కన్సిడర్ చేస్తారా లేదా అనేది అది మనం తర్వాత చూద్దాం. దయాకర్ గారు, ఆల్రెడీ మీరు ఎవరికి క్షమాపణ చెప్పాలో, ఎవరు చేసిన వ్యాఖ్యలు బాధాకరమో ఆ విషయంలో ప్రాయశ్చిత్తం పడ్డామని చెప్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మీ పీసీసీ చీఫ్ కూడా రెస్పాండ్ అయ్యారు. కానీ ఆమె క్షమాపణ చెప్పాలి అంటున్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాం అనటం వేరు, క్షమాపణ చెప్పటం వేరు. మళ్ళీ ఆ తరహా ప్రయత్నం ఏమైనా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో? కొంచెం ఇష్యూ పెద్దదవుతుంది కాబట్టి. అన్న మ్యూట్లో ఉంది మీ వాయిస్ దయాకర్ గారు. ఈ రోజుతో సమాప్తం అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఏం చేయకపోతే నేను అంటున్నా, ఇప్పటితో పోకపోతే ఏమైందంటే అది బీఆర్ఎస్ ప్రోగ్రామ్ అవుతుంది. సమంత గారి వ్యక్తిగత ప్రోగ్రామ్ పోయి వీళ్ళ ఇంట్రెస్ట్ బయట పడుతుంది. దాన్ని బయట పడకుండా చేయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా కన్సోల్ ఉండడాన్ని ఆహ్వానిస్తాను. అది ఎవరైనా సరే, వేరే పార్టీ వాళ్ళైనా సరే. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మా పార్టీలో కొంత అన్యాయం జరిగిన నాలాంటి వాళ్ళు అనే విషయం పక్కన పెట్టండి. కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీ విషయంలో కూడా కేసీఆర్ స్పందించింది. మాకేం రాజకీయ పొత్తు లేదు, ఏమీ లేదు, అస్సాం మాజీ ముఖ్యమంత్రి అన్నప్పుడు. అది మానవీయ కోణం, దానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఈ అంశంలో సమంత గారిని సమర్థించడం అనే దాన్ని నేను వ్యతిరేకించను, కానీ దీన్ని రాజకీయం చేయకపోతే మంచిది అనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా ఇరుపక్షాలు సంయమనంతో ఉండకపోతే ఈ సమస్య అంతా ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అది ప్రజలకు సంబంధం లేని అంశం.